సో దిస్ ఈస్ BMW F450 GS అనమాట. కొత్తగా లాంచ్ అయింది మొన్నే. సో ఇవాళ టెస్ట్ రైడ్కి వెళ్దామని అనుకున్నా నేను. సో టెస్ట్ రైడ్కి వెళ్దాం. నా హైట్ సరిపో 8 months అంట వెయిటింగ్ పీరియడ్. సో హాయ్ గైస్, దిస్ ఈజ్ అబీ. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు డేట్ వచ్చేసరికి 16th July. సో నేను విజయవాడ వచ్చేసి ఆల్మోస్ట్ 2 weeks అవుతుంది వచ్చేసి. సో ఇప్పుడు ఇవాళ ఇవాళ ఏంటంటే BMW F450 GS ఉంది చూడండి. సో అది టెస్ట్ రైడ్ ఇంకా రివ్యూ తీసుకోవడానికి వెళ్తున్నాను నేను. సో అలానే పాస్పోర్ట్ కూడా చేయించుకోవాలి నేను, అది కూడా ప్రాసెస్ ఉంది నాది. సో అది కూడా చేయించుకుని ఆ వర్క్ అంతా అయిపోయిన తర్వాత F450 GS టెస్ట్ డ్రైవ్ అండ్ రివ్యూ తీసుకోవడానికి వెళ్దాము. సో లెట్స్ క్యాచ్ అప్ దేర్. ఈ వర్క్ అంతా అయిపోయిన తర్వాత నేను ఒకేసారి BMW షోరూంలో కలుస్తాను అనమాట. సో దిస్ ఈస్ BMW F450 GS అనమాట. కొత్తగా లాంచ్ అయింది మొన్నే. సో ఇవాళ టెస్ట్ రైడ్కి వెళ్దామని అనుకున్నా నేను. సో టెస్ట్ రైడ్కి వెళ్దాం. నా హైట్ సరిపోట్లే. అర్థం కాలేదు. ఓకే. సో దిస్ ఈజ్ F450 GS అనమాట. కొత్తగా లాంచ్ అయింది ఇది. సో ఫస్ట్ టైం BMW తోలడం, ఫస్ట్ టైం. రికార్డ్ అవుతుందా? అవుతుంది. ఓకే. సో ఇవన్నీ టాగిల్స్ అనమాట. సో వీ క్యాన్ చేంజ్. దిస్ ఈజ్ వెహికల్ ఇన్ఫర్మేషన్ గురించి మొత్తం నా దగ్గర ఒక చిన్న ఫోన్ ఉన్నట్టుంది. iPhone 15 నేను వాడుతున్న ఫోన్ లాగానే ఉంది ఇదంతా. దీనిలో ఇంకో వర్షన్ ఉంది, గేర్ లేకుండా, క్లచ్ వాడకుండా గేర్ వాడేటట్టు. అది కూడా ఉందన్నమాట. బ్రేక్స్ ఆర్ క్రాంకీ, బాగున్నాయి. నా హైట్కి అయితే సరిపోవట్లేదు, చాలా లాంగ్ ఉంది. I think నా వాయిస్ క్లియర్గా వినపడితే చాలు ఇది. సో ఇవన్నీ ఏవేవో టాగుల్స్ ఉన్నాయి ఇక్కడ, అన్ని స్పోర్ట్స్ మోడ్ అనుకుంటా ఇది. ఎండ్యూరో ప్రో, రెయిన్ మోడ్, రోడ్, ఎండ్యూరో ప్రో, రెయిన్. ఓకే, రోడ్ మోడ్లో ట్రై చేద్దాం. 5th గేర్లో కూడా క్విక్ రెస్పాన్స్ ఉంది.
బ్రేక్స్ ఆర్ క్రాంకీ. నాకైతే సరిపోవట్లే, టోస్ మీద ఫింగర్స్ మీద ఉన్నా నేనైతే. బాగుంది బైక్ అయితే. సో ఒక్క నిమిషం. దిస్ ఈజ్ ఆన్ బోర్డ్ కంప్యూటర్ అనమాట. ఆల్మోస్ట్ 1306 కిలోమీటర్స్ తిరిగింది. వీ కెన్ సీ టైమ్, టెంపరేచర్, యావరేజ్ స్పీడ్ ఎంత వెళ్తున్నాం అనేది కూడా చూసుకోగలుగుతున్నాము. సో ఆన్ యావరేజ్ నాకు తెలిసి 2.3 కిలోమీటర్స్ వచ్చాం కరెంట్. సో చూద్దాం, ఆగండి. 22 అంటున్నారు, బట్ 22 ఇస్తుంది మైలేజ్ ఆన్ యావరేజ్. సో పర్లే, 25 వరకు ఇచ్చినా చాలు ఇది. సో అంటే నాకైతే ఒక హైట్ లో కూర్చున్నట్టే ఉంది ఫీల్ అంతా. బండి అయితే చాలా బాగుంది. వీ హ్యావ్ యూఎస్బి పోర్ట్ ఆల్సో, ఛార్జ్ పెట్టుకోవడానికి. సో 6th గేర్ లో కూడా బాగానే ఉంది పికప్. ఇదిగోండి, నాకైతే హైట్ సరిపోవట్లేదు. ఇంకా యూటర్న్ తీసుకొని మళ్ళీ BMW షోరూమ్కి వెళ్ళిపోదాం. ఒక్క నిమిషం. గేర్ కూడా చాలా కంఫర్ట్గానే షిఫ్ట్ అవుతుంది అనమాట. ప్రాబ్లం ఏం లేదు, చాలా క్విక్ రెస్పాన్స్ ఉంది. అంటే లైక్ ఒకసారి అక్కడికి వెళ్ళాక చూద్దాం, లాంచ్ కంట్రోల్ చేసి చూద్దాం ఎంత స్పీడ్ లాక్కుంటుందా అనేది. వేరే ఐ కెన్ సీ. ఓకే, ఇక్కడ ఉంది. ఇది కూడా బాగానే ఉంది. టర్నింగ్ రేడియస్ కూడా చాలా సింపుల్గా ఉంది. నో నీడ్ టు వరీస్ అనమాట. సో వెయిట్ అ మినిట్. ఒక్క నిమిషం. స్టాండ్ హైట్ రేడియస్ కూడా చాలా బాగానే ఉంది. సో 100 బెల్లి ఎగ్జాస్ట్ ఏం లేదు కాబట్టి, సో వీ హ్యావ్ ఎ కన్వర్టెడ్ ఎగ్జాస్ట్, అంటే బయటకు వచ్చేటట్టే ఉంది ఇది. సో ఏంటంటే మనకి ఈ బేసిక్లో టూ కలర్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి బ్లాక్ గ్రే ఉంది, ఇంకోటి వచ్చేసరికి ఈ కలర్ వైట్ బ్లూ రెడ్ ఒకటి. సో యాక్సరీస్ అంటారా, బండి తీసుకునేటప్పుడైతే కింద క్రాష్ గార్డ్ వాడేస్తాడు. సో వీ కెన్ చేంజ్ ది అలాయ్స్ ఆల్సో. వీ కెన్ కన్వర్టెడ్ ఇంటూ స్పోక్ వీల్స్. స్పోక్ వీల్స్ కన్వర్ట్ చేసుకోవచ్చు. బట్ స్పోక్ వీల్స్ ఆల్మోస్ట్ 1.5 lakhs అంటున్నాడు వీడు. సో లెట్స్ గో. టాప్ స్పీడ్ 140 వెళ్తుంది ఈ బైక్. ఇంకా వెళ్తుంది ప్రాపర్గా తోలితే. ప్రాపర్గా హైవే అంటే ఆల్మోస్ట్ క్రూజ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. డు వీ హ్యావ్ క్రూజ్ కంట్రోల్? ఇదేంటో నాకు అర్థం కాలేదు. ఇది హెజార్డ్స్. సో దిస్ ఇస్ స్టాక్. ఓకే, మోడ్ ఇట్ కదా. మోడ్ ఎండ్యూరోలో తోలుదాం ఒకసారి ఎలా వస్తుంది అనేది. న్యూట్రల్లో ఉంది ఇప్పుడు. సో లెట్స్ సీ.
బ్రేక్స్ ఆర్ క్రాంకీ చాలా బాగున్నాయి. నాకు బ్రేక్స్ బాగా నచ్చాయి దీంట్లో ఫస్ట్ థింగ్. కానీ నాకు హైట్ సరిపోవట్లేదు, చాలా హైట్ ఉంది ఇది. హిమాలయన్ అయితే నాకు ఈజీగా అందేది, కానీ ఇది అసలు అందట్లే, కొంచెం హైట్గానే ఉంది ఇది. వచ్చి ఎండ్యూరోలో తోలుదాం. దిస్ ఇస్ ది బైక్ అవుట్పుట్ అనమాట. సో నాకు బైక్ పరంగా అయితే చాలా నచ్చింది. కలర్ కానీ సూపర్ ఉంది కలర్ అయితే. సో మీకు ఇందాక ఒక ఫీచర్ ఉందని చెప్పా కదా. సో నా గేర్ ఫస్ట్ గేర్లోనే ఉంది, అదిగోండి. క్లచ్ ఏం పట్టుకోలేదు. సో ఈజీగా మూవ్ అయిపోతుంది, ఈజీగా. యూ కెన్ షిఫ్ట్, అంటే లైక్ ఇప్పుడు ఫస్ట్ గేర్ నుంచి సెకండ్ గేర్ వేసుకోవచ్చు, థర్డ్ గేర్ వేసుకున్న బండి అలానే స్టేబుల్గా ఉంటుంది. సో ఇప్పుడు మళ్ళీ చూద్దాం ఎలా ఉంటుందో అప్పుడు. మళ్ళీ నేను క్లచ్ వాడట్లేదు, క్లచ్ అసలు టచ్ కూడా చేయట్లేదు నేను. ఒకసారి చూద్దాం, చూడండి. ఆ, నాకు ఈ ఫీచర్ చాలా నచ్చింది, చాలా అంటే చాలా నచ్చింది దీంట్లో. చాలా అంటే చాలా, లైక్ కొత్త అప్గ్రేడ్ ఇది. అంటే లైక్ లాస్ట్ ఆఫ్రికా ట్విన్లో ఉంది, హుండా ఆఫ్రికా ట్విన్లో, మళ్ళీ దీంట్లోకి వచ్చింది బిఎండబ్ల్యూలోకి. ఇప్పుడు నాకు తెలిసి 1300 GSలో కూడా ఉంది ఈ ఫీచర్ అనేది. చూడండి, ఫస్ట్ గేర్లో ఉంది, నేను క్లచ్ కూడా వాడట్లే. సెకండ్ గేర్, థర్డ్ గేర్. సో నేను ఆటోమేటిక్గా గేర్ షిఫ్ట్ చేసుకోగలుగుతున్నాను, అలానే క్లచ్ వాడకుండానే బండి ఆపుకోగలుగుతున్నాను. సో ఇట్స్ వెరీ, అంటే లైక్ బాగుంది ఈ ఫీచర్ అనేది. సో ఇంకో విషయం ఏంటంటే లైక్ మనం అప్ షిఫ్ట్ చేసేటప్పుడు గేర్ అనేది కొంచెం టైట్నెస్గా వెళ్ళడం, లైక్ చాలా స్లోగా రెస్పాండ్ అవ్వడం అనేది ఉంది. నేను క్లచ్ ముట్టుకోలేదు, క్లచ్ అసలు పట్టుకోలేదు నేను, అసలు ఫస్ట్ గేర్లోనే ఉంది అది. సి అలా ఆ ఫీచర్ చాలా బాగుంది. బట్ ఒక్కొక్కసారి వర్క్ అవుతుందో లేదో మనకి తెలియదు, కాబట్టి బెటర్ టు యూజ్ అ క్లచ్. సో ఇంకో విషయం ఏంటంటే లైక్ చెప్తున్నాం కదా, గేర్స్ అనేది అప్ షిఫ్ట్ చేసేటప్పుడు కొంచెం టైట్నెస్ కానీ కొంచెం క్రాంకీగా ఉంది, లైక్ కొంచెం హార్డ్నెస్గా. సో డౌన్ షిఫ్ట్ చేసేటప్పుడు చాలా స్మూత్ అండ్ క్లియర్గా అయితే అయిపోతుంది అనమాట, చాలా సింపుల్గా అయిపోతుంది. సో నెక్స్ట్ ఇప్పుడు డైరెక్ట్గా షోరూమ్కి వెళ్ళిపోయి బైక్ అక్కడ శివాకి ఇచ్చేసి శివ తోలుతాడు ఇప్పుడు. సో సో డైరెక్ట్గా బిఎండబ్ల్యూ షోరూమ్ దగ్గర కలుసుకుందాం.
ఎయిట్ మంత్స్ అంట వెయిటింగ్ పీరియడ్. రే కానీ నా హైట్కి సరిపోవట్లేదురా, నీకు కరెక్ట్ సెట్ అయింది. నాకు ఇట్లా ఉంటుంది హైట్. నేను ఏం చేసా ఫోటోస్ చూద్దాం అక్కడ.